చెన్నై సొంత గడ్డపైన ఎస్ఆర్హెచ్ 6 బంతులు మిగిలుండగానే 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించారు. ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్తో సీఎస్కేని ఊచకోత కోశాడు. క్లాసెన్ దెబ్బకు సీఎస్కే బౌలర్లు వణికిపోయారు. తాడో పేడో తేల్చుకునే మ్యాచ్లో సీఎస్కే ఓటమి పాలైపోయింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ ఆశలు నీరుగారిపోయాయి. ఎస్ఆర్హెచ్ గెలుపుతో ప్లేఆఫ్స్లో క్వాలిఫై అయిన రెండో టీంగా నిలిచింది. గెలిచే మ్యాచ్ని చేతులారా దూరం చేసుకున్నారు సీఎస్కే. మొదటిగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే 180 పరుగులు చేసి 7 వికెట్లను కోల్పోయారు. సంజు శాంసన్ 27 పరుగులు చేసి అవుట్ కావడంతో సీఎస్కే కష్టాల్లో పడింది. కార్తిక్ శర్మ 32 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 15 పరుగులు, ఉర్విల్ పటేల్ 13 పరుగులు, బ్రేవిస్ 44 పరుగులు, శివన్ దుబై 26 పరుగులు చేశారు. ఈ సీజన్లో మొదటిసారి ఎంఎస్ ధోని డగ్గౌట్లోకి వచ్చాడు. ఎందుకంటే చెపాక్లో సీఎస్కేది ఇదే చివరి మ్యాచ్. సీఎస్కేకి ఇంకో మ్యాచ్ మాత్రం మిగిలింది. ఎంఎస్ ధోని వచ్చి చెపాక్లో ఉన్న తన అభిమానులందరికీ చివరిసారి గుడ్ బై చెప్పాడు. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 6 బంతులు మిగిలుండగానే విజయాన్ని సాధించింది. అభిషేక్ శర్మ 26 పరుగులు, ట్రావిస్ హెడ్ 6 పరుగులు, ఇషాన్ కిషన్ 76 పరుగులతో దుమ్ము రేపాడు. క్లాసెన్ 47 పరుగులు చేశాడు. మొత్తానికి సీఎస్కే అడ్డాలో దుమ్ము రేపారు ఎస్ఆర్హెచ్. ఐపీఎల్లో 8వసారి ప్లేఆఫ్స్కి ఎస్ఆర్హెచ్ చేరి రికార్డులని సృష్టించారు. అసలు సీఎస్కేని ఎస్ఆర్హెచ్ ఎలా ఓటమి పాలు చేసిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. చెన్నై చెపాక్ వేదికగా మ్యాచ్ జరిగింది. సీఎస్కే నుండి మొదటిగా బ్యాటింగ్ చేయడానికి సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్లు వచ్చారు. సంజు శాంసన్ 6తో 4తో తన బౌండరీల ఖాతాని మొదలుపెట్టాడు. పవర్ ప్లే మొదటి ఓవర్లో సీఎస్కేకి 17 పరుగులు వచ్చాయి. 6లతో 4లతో దండయాత్ర చేస్తున్న సంజు శాంసన్ వికెట్ 2.3 ఓవర్ల దగ్గర ప్యాట్ కమిన్స్ సాధించాడు. 13 బంతుల్లో 27 పరుగులు చేసి సంజు అవుట్ అయ్యాడు. దీంతో ఎస్ఆర్హెచ్కి మొదటి బ్రేక్ త్రూ దొరికింది. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన ఉర్విల్ పటేల్ 6తో తన బౌండరీల ఖాతాని మొదలుపెట్టాడు. ఎంఎస్ ధోని ఈ రోజు కూడా మ్యాచ్ ఆడలేదు, కానీ చెపాక్కి మాత్రం వచ్చాడు. రుతురాజ్ గైక్వాడ్ టాస్ టైంలో చెప్పాడు, ఈ రోజు ఎంఎస్ ధోని ఈ మ్యాచ్ ఆడడానికి అంత ఫిట్గా లేడని, నెక్స్ట్ చివరి మ్యాచ్ ఆడతాడని చెప్పాడు. 4.3 ఓవర్ల దగ్గర ఉర్విల్ పటేల్ తన వికెట్ని కోల్పోయాడు. 8 బంతుల్లో 13 పరుగులు చేసి సాకిబ్ హుసేన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చాడు కార్తిక్ శర్మ. 2 వికెట్లు కోల్పోయి సీఎస్కే కొంచెం ఇబ్బందుల్లో పడ్డారు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి సీఎస్కే 57 పరుగులు చేసి 2 వికెట్లను కోల్పోయారు. సంజు శాంసన్ అవుట్ అయ్యాక సీఎస్కే కాస్త స్లో అయింది. పవర్ ప్లేలో చివరి 3 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ సీఎస్కేకి కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చింది. 9.4 ఓవర్ దగ్గర కార్తిక్ శర్మ 19 బంతులు 32 పరుగులు చేసి ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో 40 పరుగుల పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. తర్వాత బ్యాటింగ్కి వచ్చాడు బ్రేవిస్. 11.1 ఓవర్ల దగ్గర సీఎస్కే 100 పరుగుల్ని పూర్తి చేసుకున్నారు. సీఎస్కేకి అంత ఈజీగా పరుగులు ఇవ్వడం లేదు ఎస్ఆర్హెచ్. 11.4 ఓవర్ల దగ్గర ప్యాట్ కమిన్స్ వేసిన షార్ట్ బాల్కి రుతురాజ్ గైక్వాడ్ 21 బంతుల్లో 15 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. వరుసగా 3 వికెట్లు తీశాడు ప్యాట్ కమిన్స్. తర్వాత బ్యాటింగ్కి వచ్చాడు శివన్ దుబై. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీతో బౌలింగ్తో అదరగొట్టాడు. బ్రేవిస్, శివన్ దుబై ఇద్దరు కలిసి స్లోగా 60 పరుగులకు పైగా పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు. 17.5 ఓవర్ల దగ్గర బ్రేవిస్ 27 బంతుల్లో 44 పరుగులు చేసి మలింగ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్కి వచ్చాడు ప్రశాంత్ వీర్. 18.3 ఓవర్ల దగ్గర శివన్ దుబై 23 బంతుల్లో 26 పరుగులు చేసి సాకిబ్ హుసేన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్కి వచ్చాడు అఖిల్ హుసేన్. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి సీఎస్కే 180 పరుగులు చేసి 7 వికెట్లను నష్టపోయింది. 181 పరుగుల లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్కి ఇచ్చింది సీఎస్కే. ఎస్ఆర్హెచ్ నుండి మొదటిగా బ్యాటింగ్ చేయడానికి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లు వచ్చారు. అభిషేక్ శర్మ 4తో తన బౌండరీల ఖాతాని మొదలుపెట్టాడు. 2వ ఓవర్లో ట్రావిస్ హెడ్ 4తో తన ఇన్నింగ్స్ని ప్రారంభించాడు. అది కూడా లక్కీగా వచ్చిన బౌండరీ. 2.3 ఓవర్ల దగ్గర ట్రావిస్ హెడ్ 6 బంతుల్లో 6 పరుగులు చేసి ముఖేష్ చౌదరి బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. దీంతో సీఎస్కేకి మొదటి బ్రేక్ త్రూ దొరికింది. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన ఇషాన్ కిషన్ 4తో తన బౌండరీల ఖాతాని మొదలుపెట్టాడు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఎస్ఆర్హెచ్ 45 పరుగులు చేసి 1 వికెట్ని నష్టపోయారు. సీఎస్కే పవర్ ప్లేలో ఎస్ఆర్హెచ్ని బాగానే కట్టడి చేశారు. 7.4 ఓవర్ల దగ్గర అభిషేక్ శర్మ 21 బంతుల్లో 26 పరుగులు చేసి అఖిల్ హుసేన్ బౌలింగ్లో స్పెన్సర్ పట్నం క్యాచ్తో అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన క్లాసెన్ 6తో 4లతో అవకాశం దొరికినప్పుడల్లా దండయాత్ర చేస్తున్నాడు. క్లాసెన్, ఇషాన్ కిషన్ ఇద్దరు కలిసి 50కి పైగా పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు. ఎస్ఆర్హెచ్ స్లోగా పరుగులని పెంచుతూ గేర్లని షిఫ్ట్ చేసింది. సీఎస్కేకి తలనొప్పిగా మారిన క్లాసెన్ని ఫ్లాష్ మ్యాన్లా అవుట్ చేశాడు సంజు శాంసన్. 14.3 ఓవర్ల దగ్గర 26 బంతులు 47 పరుగులు చేసి సీఎస్కే బౌలర్లకి చుక్కలు చూపించి అవుట్ అయ్యాడు. దీంతో సీఎస్కే కాస్త ఊపిరి పీల్చుకుంది. తర్వాత బ్యాటింగ్ వచ్చిన నితీష్ కుమార్ 4తో తన ఇన్నింగ్స్ని ప్రారంభించాడు. 15.3 ఓవర్ల దగ్గర ఇషాన్ కిషన్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 37 బంతుల్లో 50 పరుగులు చేశాడు. 17.1 ఓవర్ల దగ్గర నితీష్ కుమార్ వికెట్ సీఎస్కేకి దొరికింది. 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చాడు సలీల్ అరోరా. ఇషాన్ కిషన్ ఎస్ఆర్హెచ్ వైపు మూవ్మెంట్ని మొత్తం షిఫ్ట్ చేశాడు. 18.3 ఓవర్ల దగ్గర ఇషాన్ కిషన్ తన వికెట్ని కోల్పోయాడు. 47 బంతుల్లో 70 పరుగులు చేసి చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసి వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్కి వచ్చాడు స్మరణ్. 6 బంతులు మిగిలిండగానే ఎస్ఆర్హెచ్ 5 వికెట్ల తేడాతో సీఎస్కే పై గెలిచారు. చెపాక్ స్టేడియంలో సీఎస్కే ఫ్యాన్స్ అందరూ ఎంతో నిరాశకి లోనయ్యారు. మ్యాచ్ ఓడిపోయినా కూడా సీఎస్కే ఫ్యాన్స్కి ఎంఎస్ ధోనిని చూసే అవకాశం అయితే లభించింది.